ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని చిత్తూరు టౌన్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి సోమవారం రాత్రి 9 గంటలకు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరైనా బహిరంగ సభలు, సమావేశాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించాలంటే తప్పనిసరిగా లిఖితపూర్వకంగా పోలీసులకు అర్జీ సమర్పించుకొని ముందస్తు అనుమతి పొందిన తర్వాతే నిర్వహించాలన్నారు. అనుమతి లేకుండా నిర్వహించే సభలు, సమావేశాల పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని జాయింట్ కలెక్టర్ చిత్తూరు నియోజకవర్గ ఆర్ఓ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు, ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యులతో మధ్యాహ్నం 12 గంటలకు కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తెలియజేశారు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు వారి ఎన్నికల ప్రచారానికి, వ్యయానికి సంబంధించి ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు. దీంతో పాటు ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యులు కూడా తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. అనంతరం పలు అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు. వివిధ టీవీ ఛానల్స్లో రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రకటనలు, సమావేశాలు, ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టరేట్లోని స్పందన హాల్లో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి చిత్తూరు జిల్లాకు సంబంధించి వివిధ రకాల టీవీ ఛానల్స్లో ప్రసారమయ్యే ప్రకటనల నిమిత్తం ముందస్తుగా ఎంసీఎంసీ కమిటీ ఆమోదం పొందాలని, పెయిడ్ న్యూస్కు సంబంధించి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రచారాలు, ప్రకటనల నిమిత్తం నిర్ణీత ఫార్మెట్లో తేదీ, సమయం, ఏ ఛానల్, ఏ పార్టీ వంటి వివరాలను తయారు చేసి ఎంసీఎంసీ కమిటీ నోడల్ అధికారికి అందజేయాలన్నారు. కమిటీ పరిశీలించి అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు పెయిడ్ న్యూస్ని సంబంధిత పార్టీల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు. నోటిఫికేషన్ వచ్చిన అనంతరం అభ్యర్థుల ఖాతాకు జమ చేయాలని నోడల్ అధికారులను ఆదేశించారు. రిటర్నింగ్ అధికారి వెంట ఎంసీఎంసీ కమిటీ నోడల్ అధికారి నాగేశ్వరరావు, సమాచార శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అధికారులకు బదిలీ ఒక గుణపాఠం కావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి ఊడిగం చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడము కింది స్థాయి ఉద్యోగస్తులకు, మిగతా ఉద్యోగస్తులకు ఒక గుణపాఠం కావాలి అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధులకు దూరంగా పెట్టడానికి తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తున్నదని అన్నారు. మిగతా అధికారులు అందరూ ఈ యొక్క నిర్ణయాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి పనిచేయాలన్నారు. వైసీపీ నాయకులకు తొత్తులుగా ఊడిగం చేసినటువంటి అధికారులు ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల విధులకు 2024 వరకు వీళ్ళకి ఎటువంటి ఎన్నికల బాధ్యతను అప్పగించకూడదు అని చెప్పి ఎన్నికల కమిషన్ తీర్పునివ్వడాన్ని, ఆదేశాలు ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ హృదయపూర్వకంగా అభినందిస్తోందన్నారు. ఈరోజు బదిలీ అయినటువంటి అధికారులు కూడా గుణపాఠం నేర్చుకోవాలన్నారు. ఈరోజు భారత ఎన్నికల కమిషన్ దాదాపు 3 ఐఏఎస్ని, 6 మంది ఐపీఎస్ని తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఫిర్యాదు మేరకు బదిలీ చేయడం అనేది కింది స్థాయి ఉద్యోగస్తులకి, మిగతా ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకు ఒక గుణపాఠం లాంటిది. ఈ అధికారులు మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని అమలు చేయకుండా పూర్తిగా క్రమశిక్షణ కలిగినటువంటి ఒక వైసీపీ కార్యకర్తలాగా పనిచేసిన దాని ఫలితమే ఈరోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళని బదిలీ వేటు వేసింది. ఇది కింది స్థాయి ఉద్యోగస్తులకి, మిగతా డిఎస్పీలు కానీ, సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ, డిప్యూటీ కలెక్టర్లు కానీ, ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రతి అధికారికి ఇది ఒక గుణపాఠం లాంటిది. వీళ్ళు, ఈ అధికారులు ఎగిరెగిరి పనిచేశారు వైసీపీ పార్టీ కోసం. వైసీపీ గుడ్డలు వేసుకోలేదు, ఒక కండువా వేసుకోలేదు, మీకు అన్నీ చేశారు వీళ్ళు.
రాజాబాబు గారు, గౌతమి గారు, లక్ష్మి గారు, పరమేశ్వర్ గారు ఐపీఎస్, రవిశంకర్ రెడ్డి, జాషువా ఐపీఎస్, ఎస్పీ చిత్తూరు అన్బురాజన్ ఐపీఎస్, తిరుమలేశ్వర్ ఐపీఎస్, పాలరాజు గారు ఐపీఎస్, ఐజీ గారు వైసీపీ కార్యకర్తలాగా పనిచేశారు. ఏ రోజు మీరు మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, రూల్స్ని కానీ ఫాలో చేయకుండా విచ్చలవిడిగా సాక్షాత్తు ప్రధానమంత్రి యొక్క సభకినే మీరు సక్రమంగా ఆర్గనైజ్ చేయలేకపోయారు. ఉద్దేశపూర్వకంగానే సభకి ఇబ్బందులు కలిగించారు. కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా పనిచేయండి. మీరు వైసీపీకి ఊడిగం చేస్తే రేపు పొద్దున మిమ్మల్ని ఎవరు కాపాడే వాళ్ళు ఉండరు. మీ ఉద్యోగాలు పోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. గిరీషా గారు కూడా ఇటువంటి ఇబ్బందులే పడ్డారు. 2 సీఏలు కూడా సస్పెండ్ అయి ఉన్నారు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని ఎలక్షన్ కమిషన్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన్ని. జీడి నెల్లూరు మండల కేంద్రంలోని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీకి వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎంపీడీఓ భాస్కర్, తహసీల్దార్ రవిలకు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు స్వామిదాస్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే నెలలో నిర్వహించనున్న ఎన్నికలకు కోడ్ అమలులో ఉన్న కారణంగా వైసీపీ ప్రభుత్వానికి చెందిన వాలంటీర్లను పింఛన్ పంపిణీకి తప్పించారన్నారు. ఈ నేపథ్యంలో తాము వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదని, అర్హులైన వారికి వాలంటీర్లతో కాకుండా సచివాలయ కార్యదర్శులతో ప్రత్యామ్నాయంగా ఈ నెల 5వ తేదీలోపు పెన్షన్ను ఇంటి వద్దకే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలోని కలవకుంట సచివాలయం పరిధిలో మంగళవారం వాలంటీర్లు అమృతుల్లా, జునైద్ అహ్మద్, ఆదిల్ షా, ఇమ్రాన్ అలీ, నయాజ్, ఇష్వత్ బాను, తస్మిన్, చాందిని, గౌరీ, శ్రవంతిలు తమ వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు తహసీల్దార్కు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించలేకపోయామని, పెన్షన్దారులు తమను పెన్షన్ ఇవ్వలేదంటూ ప్రశ్నిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే తమ వాలంటీర్ ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు వారు తెలిపారు. నా పేరు ఎం అమృతుల్లా. నేను కలగుంటల వాలంటీర్ పనిచేస్తాను. గత 5 సంవత్సరాల్లో ఇంటింటికి 1వ తేదీ తెల్లారుజామునే 5 గంటలకు లేచి ప్రతి ఒక్కరికి పింఛన్ పంచుతున్నాము. ఈరోజు ఈ నెల 2వ తేదీ ఆయన కూడా పింఛన్ ఇవ్వలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇంటికాడ వచ్చి ఉన్నారు. వాళ్ళకి మందులు కానివ్వండి, వాళ్ళు పాపం వాళ్ళు ఒకరు ఉన్నారు వికలాంగులు, వాళ్ళకి డబ్బు లేక వాళ్ళు వచ్చి కంట్లో నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే మనకు చాలా బాధ వేసింది. ఆ బాధతో మనము ఆ బాధ చెప్పుకోలేక మేము బయటకు వచ్చి స్వచ్ఛతంగా రాజీనామా చేస్తున్నాం. ఓటు హక్కు అనేది ప్రతి పౌరుని యొక్క ఆయుధమని గంగాధర్ నెల్లూరు ఏపీఎం చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా స్వీప్ యాక్టివిటీస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రము 6 గంటలకు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గము వెదురుకుప్ప మండలంలో ఓటు హక్కుపై మహిళలతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం ఓటు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని రాష్ట్రము దేశ భవిష్యత్తుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు అనేది ప్రతి పౌరుని యొక్క ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగిన వారు తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా తమ ఇళ్లలో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఎవరైనా ఉంటే వారి చేత కూడా తప్పనిసరిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా మహిళలు వారికి చైతన్యం కల్పించాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఈ నెల 3వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీపై ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని, నగదు డ్రా చేసేందుకు సచివాలయ కార్యదర్శులకు అనుమతి ఇవ్వాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ ఈ నెల 3వ తేదీ నుండి 6వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియకు ఎంపీడీఓలు, సచివాలయ సిబ్బంది ఎంపిక చేసి ఆదేశాలు జారీ చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది బుధవారం ఉదయం బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకువచ్చి కౌంటర్లు ఏర్పాటు చేసి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్, డిఆర్ఓ, డిఆర్డీఏ పీడీ, మెప్మా పీడీ, డిపిఓ,
డిఎల్డిఓల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలన్నారు. పెన్షన్ల కోసం సచివాలయాలకు రాలేని వారికి 6వ తేదీ ఇంటి వద్దనే పంపిణీ చేయాలన్నారు. మొత్తం ఈ కార్యక్రమం జిల్లాలో 4 రోజులు పూర్తి చేయాలన్నారు. పెన్షన్ పంపిణీకి సంబంధించి ప్రారంభించే సమయానికి ముందుగానే టామ్ వేసి తెలియజేయాలన్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంకు అనుసరించవలసిన పద్ధతులను సరిచూసుకోవాలని, ఆధార్ కార్డు, పెన్షన్ కార్డు, ఓటీపీల ద్వారా కూడా పంపిణీ చేయవచ్చునని తెలియజేశారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం ఉన్న నగదు ఇతర వివరాలను గ్రామ సచివాలయ కార్యదర్శులకు సమర్పించాలని, వారు ఆన్లైన్ ద్వారా ఎంపీడీఓలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బంది రాకుండా కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ ఉంటుందని, ఏదైనా సమస్యలుంటే కంట్రోల్ రూమ్ ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య, డిఆర్డీఏ పీడీ తులసి, డిపిఓ లక్ష్మి, డిఎల్డిఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సి బండపల్లి ఎంపీటీసీ నామాలప్పపై దాడి చేసిన కేసులో పట్టాభి రవిలను పోలీసులు మంగళవారం ఉదయం సుమారు 12 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఇద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో వారిని జైలుకు తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే నామాలప్పపై దాడి చేసిన ఘటనపై స్పందించిన చంద్రబాబు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సార్ ఇట్లా వాళ్ళు 24 మంది పిల్లలు నన్ను అటాక్ చేసేదాన్ని వచ్చి తర్వాత నేను స్టేషన్ పరిగెత్తి ఏడా ఈడ సార్ లాస్ట్లో క్రాస్లో తర్వాత ఇట్లా ఏం సార్ అంటే మా వాళ్ళకు నా సెల్లు వాళ్ళు పిక్కుంటే మెడలో చైన్ ఉండే అంటే 5.5 సార్ ఆ చైన్ బట్టలు సెట్ వేసుకుంటూ పిక్కుని గుద్దు మొక్కలు నా కొడుకు అన్న చెప్తుంటే నేను అంతే చంపేస్తాను. నువ్వు టీడీ కూడా మాకు తెలియదురా, నా కొడుకు తెలుసు, నేను ఏం చేస్తాను కాళ్ళు పట్టుకుంటున్న వదిలేను.